దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ వర్క్. వాళ్ళు చేయాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు చాలా బట్ ఉన్నాయి. ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ అట్లా వచ్చిందనే మీ నుంచే అంటే మీ ఇండస్ట్రీ బాడీస్ నుంచి చాలా అలిగేషన్ వచ్చింది. టికెట్ రేట్స్ విషయంలో 2-3 సంవత్సరాలు పెంచలేదు, ఇబ్బంది పెట్టారు. ఎఫ్డిసి చైర్మన్ గా అప్పుడు ఎవరున్నారో ద రాంగ్ రిప్రజెంటేషన్ వెళ్తారు. ప్రాపర్ రిప్రజెంటేషన్తో కానీ వెళ్ళుంటే థింగ్స్ వుడ్ నాట్ ఎస్కలేటెడ్ లైక్ దట్. ఓకే, ఐ థింక్ చిరంజీవి వెళ్ళారు కదా, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వెళ్ళి వైఎస్ జగన్ కలిసారు. అవును, అప్పుడు దాని తర్వాతే కదా దే టికెట్ రేట్స్ ఓపెన్ అయింది, అంతా ఇదైంది. సో దే హ్యాడ్ టు రిప్రజెంట్, యూ రిప్రజెంటెడ్. దండం పెట్టించుకున్నారు చిరంజీవితో అట్లా అన్నారు కదా. అలాగే లేదు, ఆయన పెద్ద మనిషి తరహాగా ఆయన కుర్చీకి మర్యాద ఇచ్చారు చిరంజీవి గారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా. యూనో ఆ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలో చేశాడు ఆయన. ఓకే, అంటే ఆ వీడియోని రిలీజ్ చేసి ఆయన అదే చెప్తున్నాను. ఫుల్ వీడియో రిలీజ్ చేస్తే అలా ఉండేది కాదు. కావాలని ఎవడో ఒకడు అలర్ట్ చేయడానికి ఆ బిట్ వీడియో వాళ్ళే ఎడిట్ చేసుకుని పాపులర్ చేస్తే అది ఎవరు సీఎం ఆఫీస్ నుంచి రిలీజ్ వచ్చింది, అందువల్ల ఆయన చేతులు జోడించి నమస్కరించి ఫుల్ వీడియో చూడాలి కదా. ఫుల్ వీడియో రిలీజ్ అయింది కదా, ఆ బిట్టే కాదు కదా. పాపులర్ అయింది ఆ బిట్ ఒకటే ఎడిట్ చేసి వైరల్ చేశారు. ఓకే, అంటే ఆ మీటింగ్కు కూడా మీరు వెళ్ళకపోవడం కూడా కొంత చర్చకు దారితీసింది. మోహన్ బాబును ఇన్విటేషన్ లేదా, లేకపోతే మోహన్ బాబును ఎందుకు తీసుకెళ్ళలేదు? అప్పుడు ఇన్విటేషన్ వచ్చింది, అది ఇక్కడి నుంచి రాలేదు. అప్పుడు మేము రాలేదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదని ఆ మిస్కమ్యూనికేషన్ ఉండకూడదని అప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా నన్ను పిలిపించారు అక్కడికి. ఓకే.